నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశాక మొదటిసారి బోర్డు సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా తిరుమలలో అన్య మతస్థుల అంశం బాగా ఇష్యూ అవుతున్న టైంలో వారిని వీఆర్ఎస్ తీసుకునే విధంగా చర్చిస్తామని కావచ్చు, అలాగే వాళ్ళకి వేరే శాఖల్లో ఎక్కడైనా ఉద్యోగాలు ఇప్పించే అంశంపై కూడా మాట్లాడతామని చెప్పి ఆయన ఒక హామీ ఇవ్వడం అయితే జరిగింది. వీటితో పాటు ఇంకా దైవ దర్శనాల గురించి కావచ్చు, మరి ఏ టెక్నాలజీ గురించి కావచ్చు, చాలా సంచలన నిర్ణయాలే తీసుకోవడం అయితే జరిగింది. మరి ఓవరాల్గా మరి అన్ని మతస్థులను అక్కడ నిషేధించడం గురించి ఆయన మాట్లాడడం, ఇది ఎంతవరకు అమలయ్యే అవకాశం ఉంది? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, బిఆర్ నాయుడు గారు మొదటిసారి బోర్డు సమావేశం ఏర్పాటు చేశారు. సో మొదటి సమావేశంలోనే ఆయన చాలా సంచలన నిర్ణయాలు తీసుకోవడం అయితే జరిగింది. ముఖ్యంగా అన్య మతస్థులు గత 2-3 రోజుల క్రితం కూడా మనం చూసాము, అన్య మతస్థులు అక్కడ రీల్స్ చేయడం కూడా కావచ్చు, 2-3 రోజుల క్రితమే అది బయటకు వచ్చింది. సో ముఖ్యంగా వాళ్ళని వీఆర్ఎస్ తీసుకునే విధంగా చర్చిస్తామని కూడా మాట్లాడటం జరిగింది. సో ఈ అన్య మతస్థులను అక్కడ నియంత్రించడం ఎంతవరకు అమలయ్యే అవకాశం ఉంటుంది? ఇది సాధ్యం అవుతుందంటారా? అండ్ ఓవరాల్గా బోర్డు సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అవి భక్తులకు ఎంత మేర ఉపయోగపడే విధంగా ఉండబోతున్నాయి? మీరేం చెప్తారు? అంటే బోర్డు చాలా నిర్ణయాలు తీసుకున్నది. బోర్డు నిర్ణయాలన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయని చెప్పి అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. మెయిన్గా ముఖ్యంగా ఏంటి అంటే బోర్డు తీసుకున్న నిర్ణయాలలో అతి ముఖ్యమైనది ఈ అన్య మతస్థులకి సంబంధించింది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానాలలో పనిచేస్తున్న అన్య మతస్థుల గురించి. ఇది పెద్ద సమస్య, చాలా ప్రధానమైన సమస్య. ఎందుకు అంటే ఇప్పుడు టీటీడీలో పనిచేసే వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి మీద నమ్మకంతో ఉండాలి, అంతే కదా. సహజంగా అంటే మామూలు పరిస్థితుల్లో ఏదైనా ఒక సంస్థలో పనిచేస్తున్నాం అనుకోండి, ఉదాహరణకి చెప్తున్నా, ఆ సంస్థ మీద మనకి నమ్మకం లేకపోతే, లేదు ఆ సంస్థ అంటే మనకి గౌరవం లేకపోతే, ఆ సంస్థ అంటే మనకి చులకన భావం ఉంటే మనం ఆ సంస్థకి అంకిత భావంతో పని చేయలేం. ఇది బేసిక్ రూల్ కదా. మరి ఇదే లాజిక్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా అప్లికబుల్ చేయాలి కదా. అప్లికబుల్ చెయ్యకుండా ఎంతవరకు, అప్లికబుల్ చెయ్యకపోవటం ఎంతవరకు సమంజసం? ఇది మెయిన్ పాయింట్. అయితే దురదృష్టం ఏంటి అంటే గత 5 సంవత్సరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాలలో అన్య మతస్థుల సంఖ్య పెరిగిపోయింది. మీకు అంతకు ముందర గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో అప్పటి చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అక్కడికి వెళ్ళి ఒక సర్ప్రైజ్ విజిట్ చేసి 22 మంది అన్య మతస్థులు ఉన్నారు అని చెప్పి ఆయన ఒక నిర్ధారణకు వచ్చాడు. ఈ 5 సంవత్సరాల్లో అన్య మతస్థుల సంఖ్య 72కు పెరిగింది. ఇంకా ఎక్కువ ఉండొచ్చు అనేది వేరే అంచనా. అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే రిలీజియన్ అంటే హిందూ అనే రాస్తారు, కానీ ఇంటికి వెళ్ళంగానే వేరే మతాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. నీకు తిరుమల కొండ మీదకి వచ్చిన తర్వాత, తిరుమల కొండ అంటే అలిపిరి గేటు దాటిన తర్వాత స్వామి మీద భక్తి అనివార్యంగా ఉండాలి. స్వామి మీద భక్తి ఉండటం అంటే, ఇప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేదనుకోండి, నేను తిరుమల వెళ్ళాను, అక్కడ ఏం చేస్తాను, ఏవైతే నిషేధ కార్యక్రమాలు ఉంటాయో ఆ నిషేధ కార్యక్రమాలను నేను చేయటానికి అవకాశం 90% ఉంటుంది, అంతే కదా. స్వామి మీద నమ్మకం ఉందనుకోండి, నువ్వు ఇది నిషేధించావని చెప్పక్కర్లా, వాళ్ళ నియమనిష్టలతో ఉంటారు. అదే కదా పవిత్రత అంటే, ఆలయ పవిత్రత అంటే అదే కదా. సో మరి ఆలయ పవిత్రతని కాపాడాలి. ఆలయ పవిత్రతను కాపాడటానికి అన్య మతస్థులను అక్కడి నుంచి పంపించేయాలి. ఎట్లా పంపించాలి అంటే టీటీడీ కొత్త చైర్మన్ బిఆర్ నాయుడు ఆయన ఎవరికి హామ్ చేయకూడదు, ఎవరి ఉద్యోగాలు అర్ధంతరంగా తీసేయకూడదు, ఎవరిని కూడా, అంటే వాళ్ళ మతం వాళ్ళది,
కాబట్టి వాళ్ళ మతానికి మనం పెనాల్టీ వేయకూడదు. అంటే వాడు వేరే మతస్థుడు కాబట్టి మనం పెనాల్టీ వేయకూడదు కదా. అంటే ఉద్యోగం తీసేయడం అంటే పెనాల్టీ వేయటం, అటువంటి పని చెయ్యకూడదు. చెయ్యకుండా ఇతర డిపార్ట్మెంట్లకి వాళ్ళని అడ్జస్ట్ చేయటము, లేదు వాళ్ళని మరి విఆర్ఎస్ తీసుకొని రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారనుకోండి, మీరు విఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పాలా. ఈ ఈ ఎట్లా ఏ విధంగా వీళ్ళని చెయ్యాలి అన్న ఒక మానవత్వ విలువలతోటి టీటీడీ నూతన చైర్మన్ ఒక నిర్ణయం తీసుకోవటం అనేది అసలు చాలామంది అప్రిషియేట్ చేస్తున్న కార్యక్రమం. అంటే అన్ని మతస్థుల్ని పంపించేయండి అనగానే ఇమ్మీడియట్గా రేపు వెళ్ళండి అందరినీ అది కాదు. దేవుడు అట్లా చెప్పలేదు కదా. దేవుడు అంత సర్వమానవ సమానత్వం అన్నీ మనం అంతా అదే కదా చిన్నప్పటి నుంచి మనం వింటున్నదే. అది పరమత సహనము, సర్వమానవ సమానత్వం, ఇవే కదా మనం అవి వింటూ పెరిగిన వాళ్ళం. మనం ఈ రోజున వాళ్ళు మన మతం కాదు కదా అని వాళ్ళకి అన్యాయం చేయండి అని ఎట్లా చెప్తాం. ఈ బేసిక్ దీన్ని దృష్టిలో ఉంచుకొని బిఆర్ నాయుడు గారు చాలా అద్భుతమైన నిర్ణయం తీసుకొని వాళ్ళని ఎమికబుల్గా వాళ్ళని బయటికి పంపిద్దాము, ఘర్షణ వాతావరణం లేకుండా అని తీసుకోవటం అనేది హైలీ అప్రిషియబుల్. అందరు చాలామంది అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఈ ఒక్క సమస్య అక్కడి నుంచి పోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్థులు వెళ్ళిపోతే నా నమ్మకం 90% సమస్యలు తగ్గిపోతాయి. 90% ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్ ఆటోమేటికల్లీ. ఎందుకు అంటే ఇప్పుడు ఉదాహరణకి చిన్న ఉదాహరణ చెప్తాను నేను. క్యూ లైన్లలో ఆ కాంప్లెక్స్లో ఏదో అపరిశుభ్రంగా ఉన్నది. భక్తిభావం ఉన్న వ్యక్తి అక్కడ ఉంటే అతనే చీపురు తీసుకొని ఊడ్చేస్తాడు. అతను నేను ఆ పని చేసే వ్యక్తిని కాదు, ఆ పని చేయాల్సింది వేరే వాళ్ళు వచ్చి చేస్తారు కదా అని అనుకోడు. స్వామి మీద నాకు భక్తి ఉంటే వెంటనే అక్కడ పక్కన ఉన్న చీపురు తీసుకొని నేనే చిమ్మేస్తాను. అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్పాను. పుణ్యం వస్తుందని కావాలని అడిగి మరీ చేస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. దేవుడి సేవకులు చాలామంది వాళ్ళ ఆన్లైన్లో చాలా పోటీ ఉంది. నేను ఈ సందర్భంగా ఇంకొకటి కూడా చెప్తాను. అంటే టీటీడీ కొత్త బోర్డుకి ఇప్పుడు స్వామి సేవకి వచ్చే వాళ్ళ మీద కొంత వాళ్ళు ఏదో లాటరీ పద్ధతిలో తీయటం అటువంటివి ఉంది. చాలామంది నిరుత్సాహపడుతున్నారు. మాకు ఈ వారం మాకు రాలేదు, మాకు సేవ చేయాలని ఉంది, స్వామికి సేవ చేయాలని ఉంది, మాకు ఏమి భత్యం కూడా మాకు ఇవ్వక్కర్లేదు, మాకు సౌకర్యాలు కల్పించక్కర్లేదు, మేము వాలంటరీగా వచ్చి మేము చేస్తాము అనే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నది. అందుకని మీరు స్వామి సేవకి వచ్చే వాళ్ళ భక్తుల వాళ్ళకి సంబంధించిన ఆ వ్యవస్థని ఇంకా కొంత పకడ్బందీగా చేసి ఎక్కువ మందిని స్వామి సేవకుల్ని వాడుకోండి. దానికి పద్ధతి ఏంటో ఇప్పుడు ఇంకేదన్నా పద్ధతి, కొత్త పద్ధతి ఏదన్నా తీసుకొని వచ్చి ఎక్కువ మంది శ్రీవారి సేవకుల్ని ఉపయోగించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను దేవస్థానానికి కూడా, దేవస్థానం బోర్డు చైర్మన్కి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఎక్కువ మంది శ్రీవారి సేవలో నిమగ్నమై ఉంటారు, వాలంటీర్లుగా ఉంటారు. నేను ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఈ భేషజాలన్నీ మానేసి, నేను ఇందాక చెప్పా కదా కంపార్ట్మెంట్లలో ఊడ్చడానికి కూడా మేము రెడీ అని వస్తున్నారు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వీళ్ళు అందరూ కూడా. అందుకని స్వామి సేవకులని సంఖ్యని, వాలంటీర్ల సంఖ్యని ఎక్కువ చేసుకోవాలి. ఆ పద్ధతి ఏదైనా చూడాలి. దానివల్ల ఏంటి అంటే టీటీడీ మీద ఉద్యోగుల భారం కూడా తగ్గుతుంది కాబట్టి, ప్లస్ సేవ చేసిన వాడికి కూడా తృప్తి ఉంటుంది కాబట్టి ఆ పని చేయాలనేది అదొక ఇది. మొన్న ఈ బోర్డు తీసుకున్న నిర్ణయాల గురించి వస్తే అసలు చాలా అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారు. అద్భుతమైన నిర్ణయాలు. దాదాపుగా నాకు తెలిసి 20-30 సంవత్సరాల నుంచి తిరుపతిలో ఉండే స్థానికులు అయ్యా మాకు స్వామిని చూపించండి అని చెప్పి వేడుకుంటున్నారు. ఎవ్వరు పట్టించుకోలేదు.
ఇప్పుడు ఈ కొత్త బోర్డు తిరుపతి స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించడానికి నిర్ణయం తీసుకుంది. అసలు ఇంతకన్నా గొప్ప నిర్ణయం ఇంకేముంటుంది మీరు చెప్పండి. స్థానికులు అక్కడ ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళు వెంకటేశ్వర స్వామి పాద సన్నిధిలో పుట్టిన వాళ్ళకి స్వామి దర్శన భాగ్యం కలిగించటం కన్నా ఇంకా ఏం కావాలి చెప్పండి. చాలా అద్భుతమైన నిర్ణయం. ఈ ఒక్క నిర్ణయంతో మీకు తిరుమల మీద ఎటు ఇది ఉంటుంది. మీరు ఈ ఒక్క నిర్ణయంతో చూడండి, కింద తిరుపతిలో ఉన్న వాళ్ళు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి మావాడు అన్న భావనలోకి వచ్చి పవిత్రత, తిరుపతి పట్టణంలో కూడా పవిత్రత పెరుగుతుంది. ఒకే ఒక్క నిర్ణయం, అంటే మనం తీసుకున్న ఒక చిన్న నిర్ణయం ఎంత పెద్ద మార్పుని తీసుకొస్తుందో మీరు చూడండి. ఈ నిర్ణయం మీరు చూడండి, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఈ నిర్ణయంతో తిరుపతిలో కూడా ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉన్నది, చాలా వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నాయి, మొత్తం సెటరేట్ అవుతాయి. చూడండి, ఎవరైనా తప్పు చేసినా తిరుపతి లోకల్స్ వెంకటేశ్వర స్వామి కటాక్షం మీకు రావాలంటే మీరు ఇట్లా చేయకూడదండి అని వాళ్ళే సెటరేట్ చేస్తారు. అటువంటి చాలా చాలా గొప్ప నిర్ణయం స్థానికులకి చేయటం. ఇంకొకటి ఏంటంటే, అసలు చాలా సాహసోపేతమైన నిర్ణయం ఒకటి తీసుకున్నారు. ఇప్పటివరకు ఏంటి అంటే, టీటీడీ చైర్మన్గా వచ్చిన వాళ్ళు, అంటే నేను, అందరినీ ఒకే ఘాటన కట్టేసే కుసంస్కారం నాకు లేదు. కానీ కొంతమంది ఏం చేశారు అంటే, స్వామివారికి వచ్చే నగదు డిపాజిట్లు ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టేవాళ్ళు. ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టి వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ని తీసుకొని నేరుగా స్వామివారికే డిపాజిట్ అటు వెళ్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ప్రైవేట్ బ్యాంకుల్లో డబ్బులు పెడితే ఇంట్రెస్ట్ స్వామివారికే ఇస్తారు, ఆ పెట్టిన వాడికి ముడుపులు ఇస్తారు. వాళ్ళ బ్యాంకులో అంత హ్యూజ్ అమౌంట్స్ వాళ్ళు ఎవరు డిపాజిట్ చేయరు కదా. ప్రైవేట్ బ్యాంకులో ఎవరు డిపాజిట్ చేస్తాడు? చేసినా 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు చేస్తారు. సడన్గా తీసుకెళ్ళి వాడికి 10 కోట్లు ఇచ్చారు అనుకో, వాడు బ్యాంకు ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు నడుపుకోవచ్చు వాడు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే వడ్డీ స్వామికే ఇస్తారు, వెంకటేశ్వర స్వామికే ఇస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. 1% ఎక్కువ ఇస్తామని కూడా చెప్తారు. కానీ ఎవరైతే ఆ డిపాజిట్ పెడతారో వాడికి ముడుపులు ఇస్తారు. ఆ ముడుపుల మీద బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రైవేట్ బ్యాంకుల్లో స్వామివారి డబ్బులు డిపాజిట్ చెయ్యటానికి వీలు లేదు అనే ఒక నిర్ణయం తీసుకోవటం అనేది అద్భుతమైన నిర్ణయం. ఇది కూడా మొత్తం వ్యవస్థని ప్రక్షాళన చేసే దిశగా సాగుతుంటుంది. ఇది ఓన్లీ నేషనలైజ్డ్ బ్యాంక్స్లోనే పెడతాము డిపాజిట్లు అని నిర్ణయం తీసుకోవటం అనేది చాలా నిజంగా కూడా అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. చాలామంది వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదంగా నిత్యాన్నదానం సత్రానికి వెళ్ళి తింటారు. అందులో ఇప్పుడు వడ్డిచ్చే పదార్థాలకి తోడు ఇంకొకటి కూర, పచ్చడో, పప్పు ఏదో ఒకటి యాడ్ చేద్దాము అనేది అది ఇంకొక గొప్ప నిర్ణయం. మనం చూసాం కదా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ నిత్యాన్నదానం దగ్గరికి వెళ్ళాలంటే భయం పుట్టింది చాలామంది భక్తులకి. బియ్యం సంకటైపోయి చాలా అసలు తినడానికి వీలు లేకుండా, కూర లేకుండా, పప్పు లేకుండా, సాంబార్ లేకుండా తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చి పోసి, నీళ్ళ మజ్జిగ పోసి, ఉడకని బియ్యం పెట్టిన రోజులు మనం చూసాం. ఈ రోజున ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వెంటనే నెక్స్ట్ డేని వ్యవస్థ మారిపోయింది. శ్యామలరావు గారు ఆయన ఈవోగా అపాయింట్ కాగానే ఆయన తీసుకున్న మొట్టమొదటి చర్య ఇదే. దాని మీద కంపల్సరీగా మనం అక్కడికి ఆయన వెళ్ళి చూసి ఎట్లా ఉన్నాయి, ఆహార పదార్థం ఎట్లా ఉన్నది, దీన్ని ఎట్లా క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి చెప్పేసాడు. 2 రోజుల్లో సెట్ చేసాడు.
అంటే మరి గత ప్రభుత్వంలో మరి ఎందుకు చేయలేకపోయారు? అది చిత్తశుద్ధి లేకపోవటం, స్వామి పట్ల భక్తి లేకపోవటం, స్వామి పట్ల ఆరాధన భావన లేకపోవటం వల్ల ఏది పెట్టినా తింటారు. తినకపోతే ఏముంది, మనమే ప్రైవేటు హోటళ్ళు పెట్టి ఇచ్చాం కదా, ఆ ప్రైవేట్ హోటళ్ళలోకి వెళ్ళి తింటారు. మనం వీళ్ళకి ఆకలితోటి ఇక్కడ చంపితే వీళ్ళని వాడు వెళ్ళి ప్రైవేట్ హోటల్లో తింటాడు. ప్రైవేట్ హోటల్లో భోజనానికి 500, 600 ఛార్జ్ చేయొచ్చు. అందులో మనకు కమిషన్ ఇస్తాడు. అంటే నేను ఇందాక నుంచి చెప్తున్నది ఇదే, భక్తిభావం. వెంకటేశ్వర స్వామి మీద భక్తిభావం ఉంటే అన్నప్రసాదాన్ని దైవం ఇచ్చిన ప్రసాదంగా భావించి ఒక చిత్తశుద్ధితోటి దాన్ని తయారు చేసి భక్తులకి పెడతారు, భక్తుల ఆకలి తీరుస్తారు. అదే లేకపోతే దాన్ని ఒక వ్యాపార వస్తువులాగా చూస్తారు. అదే జరిగింది గత 5 సంవత్సరాలు. ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అంటే ఇంకొక ప్రధానమైన ఇదేంటి అంటే, మీరు హైదరాబాద్ నుంచి లేదు చెన్నై నుంచి బెంగళూరు నుంచి అక్కడ ఆర్టీసీ బస్సుల్లో ప్యాకేజ్ ఉంటుందన్నమాట. అంటే తిరుమల వెళ్ళి వచ్చే ప్యాకేజీ 2 and 4 టికెట్లతో పాటు దర్శనం టికెట్లు కూడా ఇవ్వటం ఒక ప్యాకేజీ ఉంటుంది. అంటే టూరిజం దీనికి సంబంధించి ఇప్పుడు 2 and 4 టికెట్లు ఆ బస్సులో ఎక్కి అక్కడికి వెళ్తే వాళ్ళే ఫ్రెష్ అప్ అవ్వటానికి అక్కడే అకామిడేషన్ చూపిస్తారు. ఆ తర్వాత కొండ మీదకి తీసుకెళ్ళి దర్శనం చేయించి ప్రసాదం తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి బస్సు ఎక్కితే ఇంటి దగ్గర దించుతారు. ఇది ప్యాకేజ్. ఆర్టీసీ సంస్థలకు ఉంటాయి, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర. గత ప్రభుత్వంలో ఏం చేశారో తెలుసా? ఈ టూరిజం టికెట్లను కూడా వ్యాపారంగా మార్చుకున్నారు, అమ్ముకున్నారు. ఒక ప్రైవేటు సంస్థకి 4,000 టికెట్లు పర్ డే ఇచ్చేవాళ్ళు. అంటే మీరు ఆలోచించుకోండి, ఒక టూరిజం ప్యాకేజీ పేరుతో ఒక ప్రైవేటు టూరిస్ట్ ఆపరేటర్కి రోజుకి 3,000, 4,000 టికెట్లు, 300 రూపాయల టికెట్లు ఇచ్చేస్తే అతను ఏం చేస్తాడు? బ్లాక్లో అమ్ముకుంటాడా? అమ్ముకున్నాడు. 300 రూపాయల టికెట్ని 6,000 రూపాయలకి అమ్మాడు. ఒక్కొక్క సీజన్లో అయితే 10,000 కూడా అమ్మాడు. ఎంత అవినీతి! టూరిజం కింద ఒక సౌకర్యాన్ని కల్పిస్తే ఆ సౌకర్యాన్ని దుర్వినియోగం చేసుకొని రోజుకి 30 నుంచి 40 లక్షల రూపాయలు సంపాదించి రోజుకి, నెలకి ఎంత, సంవత్సరానికి ఎంత, ఎంతమంది మంత్రులు లేకపోతే వైసీపీ పార్టీ నాయకులు ఎంతమంది దోచుకు తినుంటారు. దాన్ని రద్దు చేశారు. ఇటువంటి గొప్ప నిర్ణయాలు తీసుకున్నందుకు, కుంభకోణాలు జరగకుండా ఆపటానికి ఏవైతే అవసరం అవుతాయో అటువంటి చర్యలు తీసుకున్నందుకు మనం టీటీడీ కొత్త చైర్మన్ బిఆర్ నాయుడిని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో కొన్ని సమస్యలను అక్కడ సెట్ చేయాలి. దర్శనం కూడా 2-3 గంటల లోపలే చేయించటానికి నూతన విధానాన్ని తీసుకొస్తాను అని చెప్పి ప్రకటించడం అంటే అది నిజంగా ఎవ్రీబడి షుడ్ అప్రిషియేట్ దాట్. చైర్మన్ వచ్చేసి మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి దర్శనాన్ని తొందరగా, సులభంగా, వేగంగా జరగటానికి మేము ఒక ప్రణాళిక తయారు చేస్తాము అని చెప్పటం అంటే అది నిజంగా అంటే ఒక నిపుణుల కమిటీని వేస్తూ ఉన్నారు. ఆ నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళు తగిన ఏర్పాట్లు చేస్తారు. ఆ ఏర్పాట్లు సక్సెస్ అయితే వెంకటేశ్వర స్వామి భక్తులకి దగ్గర అవుతాడు. ఇది నెక్స్ట్ జరగబోయే కార్యక్రమం. ఇవన్నీ కూడా విజయవంతంగా జరగాలని, విజయవంతంగా చేసే శక్తిని ఈ కొత్త బోర్డుకి వెంకటేశ్వర స్వామి ఇవ్వాలని మనం కోరుకుందాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.